వెల్కమ్ టు పుణ్య కిచెన్ బ్లాగ్. సో ఇవాళ వీడియోలోన ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి విలేజ్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. దొండకాయ పచ్చడి తయారీ విధానానికి కావాల్సినవి: దొండకాయలు ఒక 150 గ్రాములు, ఈ విధంగా మీడియం సైజు లేదా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి పెట్టుకోవచ్చు. టమాటో ఒక పెద్దది, ఒకటి ఫుల్ కట్ చేస్తున్నాను. కొబ్బరి మీరు కావాలంటే ఈ విధంగా తురుము పెట్టుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు రుచికి తగినంత. ఉల్లిపాయలు పెద్ద సైజుది ఒకటి. పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. చింతపండు కొంచెం అయితే సరిపోద్ది. సో పచ్చిమిరపకాయలు ఒక 4 నుంచి 5 తీసుకున్నాను. ఇవి బాగా కారంగా ఉంటాయి. సో ఇందులోనే ఇప్పుడు వెల్లుల్లి ఒక 5 నుంచి 6. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడాను మనము ఆయిల్లో వేయించేసుకుందాం. సో నేను ఆయిల్ అయితే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అనేది వేసాను. కూరగాయలన్నీ కూడాను మనకు వేగడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోద్ది. ముందుగా పల్లీలు వేయించేసుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పల్లీలు అనేవి కొంచెం ఈ విధంగా రంగు మారిన తర్వాత ఆయిల్లో దీన్ని పక్కకు తీసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోనే కొబ్బరి, పచ్చిమిర్చి అంతా కూడా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కొంచెం రంగు మారేంత వరకు మనం వేయించుకుందాం. ఇవి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా దోరగా కలర్ అనేది మారిన తర్వాత దీన్ని మొత్తాన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి దొండకాయలు, టమాటో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. సో ఈ విధంగా వేగేటప్పుడు ముక్కలు అనేవి వేగేటప్పుడు లైట్గా సాల్ట్ లేదా రాళ్ళుప్పు అనేది వేస్తే ముక్క అనేది మీకు తొందరగా ఉడికిపోతుంది ఫ్రై చేసేటప్పుడు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా దొండకాయలు అనేవి, టమాటో రెండు బాగా వేగిన తర్వాత ఈ మొత్తాన్ని చల్లబడేంత వరకు అలానే పెట్టేసుకుందాం. సో ఈ విధంగా మొత్తం తీసి పెట్టుకున్న పల్లీలు అన్నీ కూడా, దొండకాయలు, టమాటో కూడాను మొత్తం చల్లబడేంత వరకు ఉందాం. ఈ మొత్తాన్ని కూడాను ముందుగా పల్లీలు, ఈ వెల్లుల్లి, ఈ మొత్తాన్ని కూడాను ఒకసారిగా పచ్చిమిర్చి అంతా కూడాను మిక్సీకి పట్టుకోవాలి. నీళ్ళు అనేవి తగినంత పోసుకొని ఉప్పు వేసేసుకుందాం. సో వాటర్ సో ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతుంది.
సో ఇది కొంచెం బరకగా అయ్యేంత వరకు మిక్సీకి పట్టేసుకుందాం. సో ఈ విధంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు దొండకాయ ముక్కలు, టమోటాలు మొత్తాన్ని వేసేద్దాం. సో ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగ లైట్గా కలుపుకునేసి ఇంకొకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. సో ఈ విధంగా మిక్స్ అయితే సరిపోతుంది. సాల్ట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.